న్యూస్. నేను మీ శోభ. టీడీపీ జిల్లా కార్యాలయంలో గాంధీజీకి నివాళులర్పించిన ఎమ్మెల్యే గుండు శంకర్. శాంతి ప్రదాత మహాత్మా గాంధీజీ అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల రోడ్డులో ఉన్న టీడీపీ జిల్లా కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి ఎమ్మెల్యే గుండు శంకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్రం సాధించేందుకు గాంధీజీ చూపిన మార్గం అనుసరణీయమని అన్నారు. సత్యం, అహింస, శాంతి ఆయుధాలుగా పోరాటం సాగించి గాంధీజీ విజయం సాధించారన్నారు. కార్యదక్షత, పట్టువదలని దృఢ సంకల్పంతో గాంధీజీ బ్రిటిష్ వారిపై పోరాటం చేసి భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన గొప్ప పోరాట యోధులని కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహావిష్కరణ చేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్. పాతపట్నం నియోజకవర్గం మెళియాపుట్టి మండలం సవరముకుందాపురం గ్రామంలో ప్రాథమిక పాఠశాలల్లో ఏర్పాటు చేసిన భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు తెలివితేటలు, మంచి గుణాలు అలవరుచుకోవాలని సూచించారు. నేటి పోటీ ప్రపంచంలో స్కిల్స్ లేకపోతే ఎదగలేమని తెలిపారు. మేమంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నామని, ఆనాడు ప్రమాణాల విలువలతో కూడిన విద్యను అందించేవారని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సొంత లాభం కొంత మానుకుని సాటి వారికి సహాయపడదామనేది ఎంతో గొప్ప విషయమని జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి కళ్యాణ్ బాబు అన్నారు. శ్రీకాకుళం జిల్లా నర్సనపేట పట్టణంలో గల గవర్నమెంట్ హాస్పిటల్లో హెల్త్ సెక్షన్ ప్రారంభోత్సవానికి డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ అయిన కళ్యాణ్ ఇచ్చేశారు. సందర్భంగా హాస్పిటల్ ఆవరణలో గల సిమెంట్ బెంచీలను చూసి అవి వితరణగా వచ్చాయనే విషయాన్ని తెలుసుకుని ఎంతో హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధినేత అయిన మార్పు విజయ్ ఏర్పాటు చేశారని తెలుసుకుని ఆయన్ని పిలిపించి అభినందించారు. అలాగే కోర్టు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సిమెంట్ బెంచ్లను కూడా ఆయన ఈ సందర్భంగా పరిశీలించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో సామాజిక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న మార్పు విజయ్ ఎందరికో ఆదర్శప్రాయుడని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. కార్యక్రమంలో భాగంగా ఈశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి అయిన కళ్యాణ్ బాబుకు కోర్టు జంక్షన్ లో గల గాంధీ విగ్రహం వద్ద చిరు సన్మానాన్ని నిర్వహించారు. మానసిక ఒత్తిడి వల్ల ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారని దానేటి శ్రీధర్ అన్నారు. నేటి పోటీ ప్రపంచంలో తోటి వ్యక్తులతో పోల్చుకొని ప్రజలు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, అందువల్లే ఎక్కువగా అనారోగ్యాల బారిన పడుతున్నారని జనసేన నాయకులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని యునైటెడ్ ఎన్జీఓ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా చేపట్టిన కలిసి నడుద్దాం, మనసును జయిద్దాం అనే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం 2024 థీమ్ ఇది పని ప్రదేశంలో మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం. వృత్తిపరమైన వాతావరణంలో మానసిక ఆరోగ్యం మద్దతు పెరుగుతున్న అవసరాన్ని నొక్కి చెబుతుందని అన్నారు. అవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడి కలుగుతుందన్నారు. దీనివల్ల నిద్ర లేకపోవడం, అతిగా ఆకలి వేయడం వంటివి జరుగుతాయని, మనకు తెలియకుండా తీవ్రమైన అనారోగ్యం బారిన పడుతున్నామని వివరించారు. దీనివల్ల శరీరంలో అవయవాల దెబ్బతిని మనిషికి శారీరకంగా, మానసికంగా బలహీనపరుస్తున్నాయని తెలిపారు. అలాగే కొందరు ఒత్తిడిని జయించేందుకు మద్యపానం, డ్రగ్స్ వంటి వాటికి అలవాటు పడుతున్నారని తెలిపారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలు కూడా మత్తు పదార్థాల బారిన పడి మరిన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి ఒత్తిడికి తట్టుకోలేక చిన్న వయసులోనే తనువు చాలిస్తుండడం బాధాకరమైన విషయమని తెలిపారు. ప్రతిరోజు ధ్యానం, వ్యాయామం ద్వారా మానసిక ఒత్తిడి నుంచి బయటపడొచ్చని అన్నారు. మానసిక ఒత్తిడికి గురయ్యే వారిలో గుండె జబ్బులు, తీవ్రమైన తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు అధికంగా వినిపిస్తున్నాయని అన్నారు. కార్యక్రమంలో గీతా శ్రీకాంత్, రాజశేఖర్, మణి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించిన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి. గాంధీ జయంతి సందర్భంగా బుధవారం నర్సనపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాత్మా గాంధీ గొప్పతనం తెలియని వ్యక్తులు ఈ ప్రపంచంలోని ఎవరు ఉండరని, తరాలు మారినా గాంధీజీ సిద్ధాంతాలు, ఆయన చేసిన పోరాటాలు చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోతాయని, ప్రపంచంలో నేటికి కోట్లాది మంది గాంధీజీ చూపిన బాటలో నడుస్తున్నారని, ఆయన సిద్ధాంతాలు ఎంత గొప్పవో చెప్పనవసరం లేదని అన్నారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో బగ్గు రమణమూర్తి మొక్కలు నాటారు. కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీఓ, ఈఓ మరియు సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. గాంధీజీ వేషధారణలతో అబ్బురపరిచిన ముక్కుపచ్చలారని చిన్నారులు. గాంధీ జయంతి వేడుకలకు
చిన్నారులంతా గాంధీజీ వేషధారణ చేసి దేశభక్తి వాతావరణాన్ని ఏర్పరిచారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు ఐసిడిఎస్ ఆకుల తంపర సెక్టార్లో గల పాత పొన్నటూరు అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంనందు అంగన్వాడీ కార్యకర్తలు శివాల కాంచనమాల నిర్వహించిన గాంధీ జయంతి వేడుకల్లో భాగంగా ఈ వేషధారణలు మిక్కిలి ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వారంతా పంచకట్టు, చేతిన కర్ర, బోసి నవ్వులతో బాపూజీ అంటూ బృందగానం ఆలపించి నివాళులర్పించారు. తొలుత కాంచనమాల గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సహాయకురాలు వంబరవిలి పద్మ, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కబ్జాలు చేశారంటూ కూటమి ప్రభుత్వంపై చేసిన ఆరోపణలపై నిజం లేదని వాదించిన కూటమి నాయకులు. శ్రీకాకుళం జిల్లా నర్సనపేటలో స్థానిక టీడీపీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత వైసీపీ పార్టీ నాయకులు ఆక్రమణలు ఎన్నో చేసి టీడీపీ కార్యకర్తలు కబ్జాలకు పాల్పడుతున్నారని నిందలు వేసే పనిలో పడ్డారని, ఎటువంటి ఆధారాలు లేని అటువంటి నిందలపై మేము వెంటనే స్పందిస్తూ దీనిపై గాంధీ జయంతి రోజున నర్సనపేట స్థానిక పంచాయతీ కార్యాలయంలో డిబేట్కు రావాలని పిలిచిన ఒక్క వైసీపీ నాయకులు కూడా హాజరు కాలేదని తెలిపారు. దీన్ని బట్టి వారి ఆరోపణలో ఎటువంటి ఆధారాలు లేవని అర్థమవుతుందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు అవినీతి ఆరోపణలు చేయడం మానుకుని అవినీతికి పాల్పడకుండా ఉంటే చాలని హితవు పలికారు. టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు అవినీతికి ఆవడ దూరంలో ఉంటుందని, ఈ కబ్జాలు అది గత వైసీపీ నాయకులకు మాత్రమే సాధ్యమని వారు ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో జా వెంకట్రావు, కేశకృష్ణ, సాసుపల్లి కృష్ణబాబు, బలగ ప్రదర్శకులు పాల్గొన్నారు. కోటబొమ్మాళి మండలం సౌడాం గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు. గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సౌడాం గ్రామాన్ని సందర్శించిన వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గ్రామ ప్రజలతో కలిసి సభ నిర్వహించారు. స్థానికులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్. జాతిపిత మహాత్మా గాంధీజీ చూపిన బాట అనుసరణీయమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం పాతుడి వలసలో గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి బుధవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, భారతదేశాన్ని బ్రిటిష్ వారి దాస్య సంఖ్యల నుంచి విముక్తి చేయడానికి గాంధీజీ సత్యం, అహింస, శాంతి ఆయుధాలుగా చేసుకుని పోరాటం సాగించారని గుర్తు చేశారు. మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యదక్షత, పట్టువదలని దృఢ సంకల్పం గాంధీజీ సొంతమని అన్నారు. స్వతంత్ర ఉద్యమ సమయంలో దేశం మొత్తం పర్యటన చేసి భారతీయులందరినీ ఒక్క తాటిపైకి తెచ్చి పోరాటాన్ని ఉధృతం చేశారని అన్నారు. విదేశీ వస్త్ర బహిష్కరణ, క్విట్ ఇండియా వంటి ఉద్యమాలతో బ్రిటిష్ వారి వెన్నులో వణుకు పుట్టించిన ధీరోదాత్తుడు గాంధీజీ అని పేర్కొన్నారు. అనంతరం గ్రామస్తులు నిర్మించిన బస్సు షెల్టర్ ను ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
జాతీయ సేవా పథకం యూనిట్ల ఆధ్వర్యం నందు గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ పురుషుల కళాశాలలో జాతీయ సేవా పథకం యూనిట్ల ఆధ్వర్యం నందు గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించినట్టు కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీనివాస్ పాత్ర తెలియజేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కళాశాల ప్రిన్సిపల్ సురేఖ గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం మాట్లాడుతూ మార్టిన్ లూథర్ కింగ్, మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా వంటి నాయకుల ఆశయాలను తీసుకుని నేటి యువత ముందుకు సాగాలని కోరారు. సత్యం, అహింస, గాంధీ సిద్ధాంతాలు, జీవన విధానం, గ్రామ స్వరాజ్యం మొదలగు విషయాలను విద్యార్థులకు వివరించారు. సమావేశంలో ఎన్ఎస్ఎస్ పిఓ శ్రీనివాస్ పాత్రో, తెలమయ్య, ఢిల్లీశ్వరరావు, మోహన్ రావు, 100 మంది ఎన్ఎస్ఎస్ మరియు ఎన్సీసీ వాలంటీర్లు పాల్గొన్నారు. సూర్యనారాయణ స్వామి వారి మూల విరాట్ను తాకిన సూర్యకిరణాలు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని మంగళవారం సూర్యకిరణాలు సంపూర్ణంగా మూల విరాట్ను తాకాయని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్. Jungle.